హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో చూస్తున్నారు కదండి, సెంటర్ క్లిప్ అనేది 2 బర్డ్స్‌తో చాలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఎంతో యూనిక్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా లుక్ వైస్ చాలా బాగుంటుంది. పార్టీ వేర్స్ కానీ, రెగ్యులర్ వేర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్‌గా, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పేపర్ మీద మనం ఏ డ్రాయింగ్ వేయాలనుకుంటున్నామో, ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ట్రేస్ చేసుకోవాలి. ఏదైనా వైట్ పేపర్ మీద ఇలాగ మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా నేను బర్డ్స్ తీసుకున్నాను, 2 బర్డ్స్. అలా కాకుండా మీకు నెమల్ కానీ, ఇంకా వేరే బర్డ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏదైనా మనం ఇలాగ డ్రా చేసుకోవాలి. తర్వాత ఓహెచ్‌పి షీట్ తీసుకున్నాను. ఇలాగ మనం డ్రా చేసుకున్న పేపర్ మీద దీని మీద ఇలా పెట్టుకొని, ఈ షీట్ మనం కదలకుండా ఉండడం కోసం జస్ట్ టేప్ అనేది మనం కదిలించకుండా, పేపర్ అటు ఇటు వెళ్ళకుండా దానికి 2 వైపులా కూడా ఇలాగ పెట్టేస్తున్నాను. అంటించుకుంటే మనకి అది కదలకుండా ఉంటుంది. అప్పుడు మనం డ్రాయింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలాగ మనం 2 సైడ్స్ ఆ టేప్ అనేది అంటించేసాను. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ అనేది వేసుకుందాం. ఈ డిజైన్ అవుట్‌లైన్ కోసం నేను జర్దోజీ వైర్ తీసుకున్నాను. ఈ స్ప్రింగ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి మూవ్‌మెంట్ ఈజీగా టర్న్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అవుట్‌లైన్‌గా చూపించే విధంగా అవుట్‌లైన్‌కి గ్లూ అనేది పెట్టుకుంటున్నాను. బేస్ 7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలాగ మనం ఫస్ట్ కొద్ది కొద్దిగా అవుట్‌లైన్ పెట్టుకుంటూ ఈ స్ప్రింగ్‌ని ఇలాగ జస్ట్ మనం టర్న్ తిప్పుకుంటూ మనం ఎక్కడి వరకు డ్రా చేసుకున్నామో అలాగా రౌండ్‌గా పెట్టుకోవాలి. చూపించే విధంగా కొద్దిగా నెమ్మదిగా పెట్టుకోవాలి. నార్మల్‌గా గ్లూతో కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ గ్లూతో. అదేంటంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఆరడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇదైతే జస్ట్ మనం రెడీ చేస్తున్నప్పుడే ఆరిపోతుంది. మళ్ళీ ఫాస్ట్‌గా ఉంటుంది, స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండీ! ఇలాగా ఫస్ట్ అవుట్‌లైన్ మనం ఎక్కడ వరకు పెట్టుకుంటున్నామో అక్కడ వరకు చూసుకుంటూ కొద్ది కొద్దిగా మొత్తం అవుట్‌లైన్ కంప్లీట్‌గా కాకుండా కొద్ది కొద్దిగా ఇలాగ చూపించే విధంగా గమ్ పెట్టుకుంటూ ఈ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ కర్వ్ తిరిగే దగ్గర, టర్నింగ్స్ తిరిగే దగ్గర కట్ చేసుకుంటూ ఈజీగా పెట్టుకోవచ్చండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ మొత్తం మనం 2 బర్డ్స్‌ని కూడా 2 వైపులా కూడా మనం రెడీ చేసేసుకోవాలి. ఈ స్ప్రింగ్ మనం ఈ ప్లేస్‌లో మనం స్టోన్ చైన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే లుక్ వైస్ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది స్టోన్స్ అయితే. నేను ప్రస్తుతానికి స్ప్రింగ్ వైర్ అనేది యూజ్ చేస్తున్నాను. అవుట్‌లైన్ గోల్డ్ వైర్ లాగా ఉండడం కోసం నేను గోల్డ్ కలర్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఇలాగ చూపించే విధంగా 2 బర్డ్స్‌ని కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాక సెంటర్‌లో కుందన్స్ కానీ, బీడ్స్ కానీ, పూసలు కానీ ఏమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ, 2 బర్డ్స్‌ని కూడా నేను ఇలాగా కంప్లీట్‌గా ఫస్ట్ వైర్‌తో మొత్తం అవుట్‌లైన్ మొత్తం పెట్టుకోవాలి. ఇలాగ 2 బర్డ్స్‌ని రెడీ చేసేసుకున్నాం కదా అవుట్‌లైన్. తర్వాత ఇప్పుడు కుందన్స్ అనేవి, స్టోన్స్ అనేవి అంటించుకోవచ్చు. నేను ఇలాగ చెమ్కీస్ తీసుకున్నానండి. మన బర్డ్స్ బాడీ పార్ట్ మొత్తం కూడా ఈ చెమ్కీస్‌తో అంటిస్తున్నాను. చూస్తున్నారు కదా, గ్లూ అనేది కొద్ది కొద్దిగా మొత్తం కంప్లీట్‌గా బర్డ్ మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ బర్డ్‌ని అంటించుకోవాలి. ఇక్కడ ఫేస్ దగ్గర నోస్ కోసం నేను జస్ట్ చిన్న చిన్నగా ఈ వైర్‌ని అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలాగ ఫేస్‌కి, నోస్ దగ్గర 2 బర్డ్స్‌కి కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం డ్రా ఎక్కడి వరకు వేసుకున్నామో అంతవరకు కట్ చేసుకొని ఆ రెండిటిని కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇది చాలా చిన్న బర్డ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మన ఫేస్ అనేది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూసారండి, ఇప్పుడు బర్డ్స్ మనం రెడీ అయింది. ఇప్పుడు చెమ్కీస్ అనేవి అంటిస్తున్నాను. నేను మిక్సింగ్ కలర్ లాగా ఉండడం కోసం మల్టీ కలర్ చెమ్కీస్ అనేవి తీసుకున్నాను. బ్లూ కలర్, అలాగే పింక్, యెల్లోయిష్ అలాగా మిక్సింగ్ కలర్‌లా కనిపిస్తాయి. మీకు సింగిల్ కలర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ బాడీ పార్ట్ మొత్తం ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి ఇలాగ కొద్ది కొద్దిగా గ్లూ పెట్టుకుంటూ, గమ్ పెట్టుకుంటూ బాడీ మొత్తం కూడా కంప్లీట్‌గా అంటించేసుకోవాలి.
ఇలా చూపించే విధంగా ఓవర్‌లాప్ అయ్యేటట్టు 3D ఎఫెక్ట్ వచ్చడం కోసం ఇలాగ జస్ట్ సైడ్ కాదుగా చూపించే విధంగా అంటించుకోవాలి. చూస్తున్నారు కదండీ! మొత్తం ఓవర్‌లాప్‌లా అంటే 3D వచ్చేటట్టు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అలాగ వచ్చేటట్టు అంటించుకోవాలి. ఫ్లాట్‌గా కాకుండా ఇలా పెట్టుకుంటే ఏంటంటే బర్డ్ మనకి 3D ఎఫెక్ట్‌లో కనిపిస్తుంది. లుక్ వైస్ చాలా బావుంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. ఇలాగా 2 బర్డ్స్‌ని కూడా మొత్తం కంప్లీట్‌గా చెమ్కీస్‌తో అంటించుకున్నాక నేను కుందన్స్ తీసుకున్నానండి. ఐ షేప్ కుందన్స్ వైట్ తీసుకున్నాను. ఇక్కడ ఏ కలర్స్ అయినా మన చాయిస్ ప్రకారం ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ డ్రెస్ కానీ, శారీస్ కానీ అలాగా మ్యాచింగ్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను మల్టీ కలర్ లాగా అంటే ఏ డ్రెసెస్ కానీ, శారీస్ కానీ దేనికైనా కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు మల్టీ కలర్‌లో యూజ్ చేస్తున్నాను. వైట్ కుందన్స్ తీసుకున్నాను ఇక్కడ ఐ షేప్‌వి. ఇలా చూపించే విధంగా కుందన్స్ అన్నీ కూడా అంటించేసుకోవాలి. ఇలాగా 2 బర్డ్స్‌ని కూడా 2 వైపులా కూడా అంటించేసాం కదండీ! చూస్తున్నారు కదా! ఇప్పుడు ఎస్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను పింక్ కలరు. ఇలాగా బర్డ్స్‌కి టెయిల్ కోసం చూపించే విధంగా ఇలాగా కంప్లీట్‌గా రౌండ్‌గా కూడా 2 వైపులా కూడా అంటించేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. జస్ట్ 10-15 మినిట్స్‌లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఆరడానికి కూడా 1 డే అయితే సరిపోతుంది. ఇలా మన చేతులతోనే మనం యూనిక్‌గా ఉండే డిజైన్స్ అనేవి రెడీ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మన డ్రెస్‌కి కానీ, శారీస్ కానీ తగ్గట్టు మా కలర్స్ కాంబినేషన్ చూసుకుంటూ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఐస్ కోసం నేను రెడ్ కలర్ తీసుకున్నాను. జస్ట్ 1 డ్రాప్ పెట్టేసుకొని 0 సైజు కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇలాగ 2 బడ్స్ కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పేపర్ తీసేస్తే మనకి అవుట్‌లైన్ అనేది మీకు తెలుస్తుంది. చూసారు కదండీ! ఇలాగ తీసేసాను పేపరు. ఎంతో న్యాచురల్‌గా కనిపిస్తున్నాయి కదండీ! ఇప్పుడు అవుట్‌లైన్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటూ అవుట్‌లైన్ మొత్తం కూడా కంప్లీట్‌గా కట్ చేసేసుకొని, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్యాండిల్స్‌తో చివర అనేది కాల్చేసుకుంటే మనకి కవర్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఎలాంటి షేప్స్ కానీ ఏమి అవుట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవాలి. నేను దీనికి బ్యాక్ షీట్ యూజ్ చేస్తున్నాను. ఇలాగా చూపించే విధంగా పెట్టుకొని దానికి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఇలాగా స్టిక్ చేసేసుకొని ఆరనిచ్చాక అప్పుడు మనం మళ్ళీ అవుట్‌లైన్ కూడా కంప్లీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ షీట్ ఏంటంటే దీనివల్ల మనకి ఇది ఈ షీట్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనకి క్లిప్ అనేది బేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బేస్ లాగా. చూసాను కదా! ఇలాగ అంటించేసుకొని అవుట్‌లైన్ కూడా ఆరిపోయాక కంప్లీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం సెంటర్ క్లిప్‌కి అటాచ్ చేసుకుందాం. దీనిపైన కూడా గ్లూ అనేది పెట్టేసుకుంటున్నాను. మొత్తం కూడా కంప్లీట్ క్లిప్ మొత్తం కూడా గమ్ అనేది పెట్టేసుకొని ఈ డిజైన్ దీని మీద అంటించేసుకుంటే అది కదలకుండా జస్ట్ ఒక 4-5 అవర్స్ అలా పెట్టుకున్నామంటే ఇది స్ట్రాంగ్‌గా స్టిక్ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో అందమైన డిజైన్ చూస్తున్నారు కదా! చాలా ఈజీగా రెడీ చేసేసాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.